రాజుగారి 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశాడు. అది ఏమిటి అంటే, రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి సరి అయిన జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను అని రాజుగారి ప్రకటన. అలా పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్న కోసమెదురు చూడసాగారు. అప్పుడు రాజుగారు ఒక కథ రూపంలో ప్రశ్నని అడిగారు. ఆ ప్రశ్నకి సంబంధించిన కథ ఏమనగా, అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాణిగారికి గుత్తివంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిపించి గుత్తివంకాయ కూర వండాలి, ఆ కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తివంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని రాణి చెప్పింది. అప్పుడు వెంటనే వంటవాడు రంగంలోకి దిగాడు. డ్రోలు మీద మసాలా నురుతున్నాడు. కూర వండకముందే మసాలా గుబాళించేస్తుంది. అదే సమయంలో వంటవాడి కుతురు ఉయ్యాలలో పడుకుని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. అప్పుడు నీటి జల్లులు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీన్ని వంటవాడి భార్య చూసింది. ఓరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు ముడుతుంది అని వాణ్ణి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళింది. ఎలాగైతేనేం గుత్తివంకాయ కూర తయారు అయిపోయింది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందపడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాడ్ని పిలిపించి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చిందిరని కథ చెప్పడం ముగించారు రాజుగారు. అప్పుడు రాజుగారు ప్రజలతో కథ విన్నారుగా. రాణివారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు. పండితులు అంతా తలలు గొక్కున్నారు. జవాబును ఒక్కరైనా ఊహించలేకపోయారు. ఆ ఊరిలో ఒక బాలిక కూడా ఈ కథను విన్నది. అప్పుడు ఆ బాలిక రాజుగారు, దీనికి జవాబు నేను చెబుతాను అని చేతులు ఊపింది. జవాబు చెప్పమన్నారు మహారాజు. అప్పుడు బాలిక, మహారాజా, రాణిగారిచ్చిన కాసులు 1016 అని సమాధానం చెప్పింది. వెంటనే రాజుగారు, సబాష్, ఖచ్చితంగా చెప్పావమ్మా అని ఆ బాలికను దగ్గరకు తీసుకున్నాడు. మహారాజు తన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎలా చెప్పగలిగావు చిన్నారి అని అడిగారు మహారాజు. దానికి బాలిక, జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా. మసాలా 1000లో 1000 ఉంది. అలాగే నురుతున్నాడులో నురు ఉంది. మరియు ఏడుస్తుందిలో 7 ఉంది. మంటలు ఆరుతున్నాయిలో 6 ఉంది. అలాగే నీకు ముడుతుందిలో 3 ఉంది. మొత్తం కలిపితే 1016 అని జవాబు వస్తుందిరని చెప్పింది బాలికరప్పుడు జనం చప్పట్లతో ఆ చిన్నారి బాలికను అభినందించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ మరియు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.